అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోషల్ అండ్ జీకే మాస్టర్ అడ్డా ఛానల్. ఈరోజు వీడియోలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఏంటి, వాటి వెనుక ఉన్న విశిష్టత ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్టేట్ సింబల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు. మొదటగా స్టేట్ ఎంబ్లెమ్ పూర్ణఘటక. రాష్ట్ర చిహ్నం పూర్ణఘటక. పూర్ణఘటకం అంటే నిండుకుండ. ఇది శ్రేయస్సు, సంపూర్ణత, సమృద్ధికి చిహ్నం. ఆంధ్రప్రదేశ్ చిహ్నం పూర్ణకుంభం నుండి పూర్ణఘటంగా 2018 చివరిలో మార్పు జరిగింది. దీనిని పురాతన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి తీసుకున్నారు. స్టేట్ మోటో సత్యమేవ జయతే. రాష్ట్ర నినాదం సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అంటే సత్యమే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది అని అర్థం. ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్. ఈ నినాదాన్ని ముండక ఉపనిషత్ నుండి తీసుకున్నారు. దీనిని భారతదేశ జాతీయ చిహ్నం కింద భారత కరెన్సీపై, పాస్పోర్ట్, ప్రభుత్వ ఆదేశాల్లో, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉపయోగిస్తారు. అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు. అధికారిక భాష తెలుగు. మొదటగా శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి మరియు స్వయంగా గొప్ప కవి. ఆయన తను రచించిన ఆముక్తమాల్యద కావ్యంలో తెలుగు గురించి ఇలా అన్నారు: దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే భారతదేశంలోని అన్ని భాషలలోకెల్లా తెలుగు భాష అత్యుత్తమైనది. తరువాత నికోలో డి కాంటి. ఈయన 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు. ఈయన తెలుగు భాషను ఇలా వర్ణించాడు: ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. కారణం ఏమిటంటే ఇటాలియన్ భాషలాగే తెలుగులో కూడా ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. అందుకే తెలుగు భాషను అజంతా భాష అని కూడా అంటారు. తరువాత సుబ్రహ్మణ్య భారతి. ఈయన తమిళంలో గొప్ప కవి. సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాష తీయదనాన్ని ఇలా మెచ్చుకున్నారు: సుందర తెలుగు. అంటే తెలుగు భాష సుందరమైనది అని అర్థం. ఈయన తమిళ కవి అయి ఉండి కూడా తెలుగు భాషను మెచ్చుకోవడానికి కారణం తెలుగు భాష గొప్పతనమే. సిపి బ్రౌన్. ఈయన ఆంగ్లేయుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని ఇలా కీర్తించాడు: తెలుగు భాష చాలా మృదువైన భాష. ఇది కవిత్వానికి, సంగీతానికి ఎంతో అనుకూలమైనది. సిపి బ్రౌన్కు తెలుగు భాషపై ఉన్న ప్రేమతో వేమన పద్యాలు సేకరించి నిఘంటువుని తయారు చేశారు. తెలుగును ఆర్టికల్ 345 ఆధారంగా 1956 నవంబర్ 1 నుండి ఏపీ ప్రభుత్వం అధికారిక భాషగా ప్రకటించారు. దీనికి క్లాసికల్ లాంగ్వేజ్గా 2008 సంవత్సరంలో హోదా లభించింది. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఫోర్త్ వన్ స్టేట్ సాంగ్. మా తెలుగు తల్లికి. రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాన్ని శంకరంబాడి సుందరాచారి గారు 1940లో రచించారు. ఈ గీతం మొదటిసారి 1942లో దీనబంధు అనే సినిమాలో వినిపించింది. ఇది తెలుగు జాతి గౌరవం, ఐక్యత, సంస్కృతిను ప్రతిబింబించే గౌరవప్రదమైన గీతం. స్టేట్ డ్యాన్స్ కూచిపూడి. రాష్ట్ర నృత్యం కూచిపూడి.
కూచిపూడి నృత్యం, సంగీతం, అభినయం కలిసిన కళ. అందులో లాస్యం, తాండవం ఉంటాయి. ఈ నృత్యం కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం నుండి ఉద్భవించింది. అందుకే దీనికి కూచిపూడి అనే పేరు వచ్చింది. కూచిపూడి నాట్యం భరతముని రచించిన నాట్యశాస్త్రం అనే ప్రాచీన భారతీయ నాట్య గ్రంథంలోనిది. ఈ నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గురువులు వెంపటి చిన్ని సత్యం గారు మరియు భగవతుల వెంకట సూర్యనారాయణ శాస్త్రి గారు. వెంపటి చిన్ని సత్యం గారిని ఆధునిక కూచిపూడి నాట్య పితామహుడిగా పిలుస్తారు. స్టేట్ ట్రీ, నీమ్ ట్రీ, రాష్ట్ర వృక్షం వేప చెట్టు. వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అజాడిరక్ట ఇండికా. ఇది మెలీషియా కుటుంబానికి చెందింది. వేప చెట్టును భారతదేశంలో గ్రామీణ ఔషధాల తల్లి, విలేజ్ డిస్పెన్సరీ అని పిలుస్తారు. స్టేట్ ఫ్లవర్ జాస్మిన్, రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు. మల్లెపువ్వు యొక్క శాస్త్రీయ నామం జాస్మినం సాంబక్. ఇది ఒలియేసి వృక్ష కుటుంబానికి చెందింది. మల్లెపువ్వులో ఉన్న సహజ నూనె బెంజైల్ అసిటేట్. దీనివల్ల సుగంధం చాలా బలంగా రోజంతా నిలుస్తుంది. స్టేట్ ఫ్రూట్ మ్యాంగో, రాష్ట్ర ఫలం మామిడి పండు. మామిడి పండు యొక్క శాస్త్రీయ నామం మాంజీఫెరా ఇండికా. ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందినది. స్టేట్ యానిమల్ బ్లాక్ బక్, రాష్ట్ర జంతువు కృష్ణ జింక. శాస్త్రీయ నామం యాంటీలోప్ సెర్వికాప్రా, కుటుంబం బోవిడే. స్టేట్ బర్డ్ రోస్ రింగ్డ్ పారాకీట్, రాష్ట్ర పక్షి రామచిలుక. శాస్త్రీయ నామం సిట్టాకుల క్రమేరి, కుటుంబం సిటాసిడే. స్టేట్ స్పోర్ట్ కబడ్డీ, రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఈ క్రీడను చెడుగుడు అని పిలుస్తారు. భారతదేశంలో కబడ్డీని నియంత్రించే సంస్థ 1950లో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. స్టేట్ ఫెస్టివల్ ఉగాది, రాష్ట్ర పండుగ ఉగాది. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అని అర్థం. ఇది చైత్ర మాసంలో వస్తుంది. స్టేట్ రివర్ గోదావరి, రాష్ట్ర నది గోదావరి. గోదావరి భారతదేశంలో రెండవ పొడవైన నది. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన నది. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్లోని ట్రయంబక్ అనే ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది. స్టేట్ ఆర్ట్ కలంకారీ, రాష్ట్ర కళ కలంకారీ. కలంకారీ, కలం ప్లస్ కారీ. కలం అంటే కలము లేదా పెన్ను, కారీ అంటే పని లేదా కళ అంటే కలంతో చేసిన చిత్రకళ. దీనిలో రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి. సతరిక్ కలంకారీ అంటే గీస్తూ చిత్రించడం. మాచిలీపట్నం కలంకారీ అంటే ముద్రణ ద్వారా రంగులు వేయడం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తర్వాత మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.